హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో ఉంటేనే ఆ పార్టీ బతుకుతుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. హరీష్ రావు తీసుకునే నిర్ణయంపైనే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ కొన ఊపిరితో ఉందని రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు రాజకీయ వారసుడు హరీష్ రావు మాత్రమేనని, కేటీఆర్ వల్ల కాదన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నా హరీష్ రావు మాత్రం పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని రాజగోపాల్ రెడ్డి అన్నారు. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో ఉంటేనే ఆ పార్టీ బతుకుతుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. హరీష్ రావు తీసుకునే నిర్ణయంపైనే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ కొన ఊపిరితో ఉందని రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు రాజకీయ వారసుడిగా హరీష్ రావు మాత్రమేనని, కేటీఆర్ వల్ల కాదన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నా హరీష్ రావు మాత్రం పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని రాజగోపాల్ రెడ్డి అన్నారు. రైట్ గా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ రాజు, కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ ముగింపు దశలో ఉన్నప్పుడు రాజగోపాల్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేయనుంది. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలపైన ఆయన స్పందించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 ఏళ్లు తానే సీఎం అంటూ చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా ఆయన స్పందించారు. భవిష్యత్తు గురించి ఎవరు ఏమి చెప్పలేమని చెప్పేసి ఇప్పుడే 10 ఏళ్లు 15 ఏళ్లు అనేటువంటి విషయాన్ని మనం చెప్పలేము. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారంటే చెప్పొచ్చేమో ప్రస్తుత పరిస్థితులు, కానీ 29 ఎవరు గెలుస్తారనే ఊహలు అంచనాలు వేయడం అనేది సరైనది కాదు అని చెప్పేసి కూడా చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో అంటే ఏ చిన్న ఇష్యూ జరిగినా చాలు ప్రభుత్వం కూలిపోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి, ప్రజల నుంచి నిరసన వస్తుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ బతకాలన్నా, బతికి బట్టకట్టాలన్నా, రేపు భవిష్యత్తులో ఎమ్మెల్యేలంతా ఆ పార్టీతో ఉండాలన్నా హరీష్ రావుని పార్టీకి వెన్నంటుగా ఉన్నాడు. చాలా మంది కార్యకర్తలకు అండదండగా నిలబడ్డాడు, పార్టీ కోసం కష్టపడ్డాడు. కేసీఆర్ కు వెన్నుముకలాగా పనిచేసినటువంటి ఉద్యమకారుడు, సరైనటువంటి ఉద్యమకారుడు ఆయన ఒక్కడే. ఆయనకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధ్యక్ష పదవి ఇస్తే పార్టీ నిలబడుతుంది, ఆయనను చూసే చాలా మంది ఎమ్మెల్యేలు ఆగిపోతారు అనేటువంటి వ్యాఖ్యలు చాలా ఘాటుగా చేయడం జరిగింది. మరోవైపు కేటీఆర్ అనే వ్యక్తి కేవలం కేసీఆర్ నీడలో పెరిగాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఆయనకు హైప్ వచ్చింది. ఆయన ఐటీ ఆ జోష్లో తప్ప పార్టీ నిర్మాణాలపైన అవగాహన లేనటువంటి వ్యక్తి అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అంటూ ఉంటే రేపు భవిష్యత్తులో నిలబడాలి అని అంటే ఖచ్చితంగా దానికి హరీష్ రావే సరైనటువంటి వారసుడు, నాయకుడు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే రాజు, అంటే ఇటీవల మనం చూసుకుంటే అసెంబ్లీలోనే కడియం శ్రీహరి మీకు హోంమంత్రి వచ్చేది లేదు సచ్చేది లేదని చెప్పి ఒక కౌంటర్ అయితే వేశారు రాజగోపాల్ రెడ్డికి. అలాగే మొన్న ఈ మధ్య అంటే కేటీఆర్ అసెంబ్లీ ఆవరణలోనే రాజగోపాల్ రెడ్డికి మీ సంతానం ఎవరు వస్తున్నారు రాజకీయాల్లోకి అటు అని చెప్పేసి వాళ్ళ కూతురు పేరు అలాగే కొడుకు పేరు కూడా ప్రస్తావించారు. అయితే హరీష్ రావు నిన్న చేసిన వ్యాఖ్యలపై అంటే ముఖ్యమంత్రిగా మీరు చేయలేకపోతే మీరు దిగిపోండి, మేము చేస్తామని చెప్పి హరీష్ రావు పేర్కొన్నారు. అంటే ఈ వ్యాఖ్యలకు సంబంధించి రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారా, లేదంటే అంటే కేటీఆర్ కు కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తుంటారా? ఆయన అన్ని విషయాల మీద స్పందించారు. హరీష్ రావు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు తాను నేరుగా వినలేదు. అయితే మీడియాలో వచ్చినటువంటి వార్తలు విని తాను వెళ్ళి హరీష్ రావును కలిసి అడిగాను, ఏంటి ఇట్లా మాట్లాడావని చెప్పేసి వచ్చింది మీడియాలో, ఏంటి పరిస్థితి అడిగితే తాను నీ వల్ల కాకపోతే నేను చేసి చూపిస్తానని తప్ప ముఖ్యమంత్రి అవుతానని చెప్పి అనలేదు అని తన దృష్టికి తీసుకొచ్చాడు. కాబట్టి ఆయన ప్రెస్ మీట్ గానీ ఆయన మీడియాలో నేరుగా మాట్లాడిన మాటలు నేను వినలేదు కాబట్టి నాకు ఎటువంటి అవగాహన లేదని చెప్పేసి అన్నారు. మరోవైపు తన కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాల్లో భువనగిరి పార్లమెంటుకు సంబంధించినటువంటి విషయంలో బీసీకి టికెట్ ఇస్తే తాము గెలిపించుకొని వస్తాము, కోమరెడ్డి బ్రదర్స్ ఇద్దరం కలిసి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. మరొక కోణం ఏంటంటే రాష్ట్రంలో ఖచ్చితంగా 3-4 సీట్లు బీసీలకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి అందులో జహీరాబాద్, రెండోది భువనగిరి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పారు. గతంలో బీసీ అక్కడి నుంచి గెలిచాడు కాబట్టి ఒకవేళ బీసీ ఇస్తే తాము కూడా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నా, ఎవరిచ్చినా సరే అధిష్టానం చెప్పినటువంటి వాళ్ళని గెలిపించుకొచ్చే బాధ్యత మాది అన్నారు. మా కుటుంబం నుంచి కూడా అప్పీల్ చేసిన మాట వాస్తవమే, కానీ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. మరోవైపు ఆయన మంత్రి పదవికి సంబంధించి కడియం శ్రీహరి చేసినటువంటి వ్యాఖ్యలు ఏతున్నాయో అవన్నీ మా అధిష్టానం చూసుకుంటుంది, అధిష్టానం ఇచ్చినటువంటి మంత్రి పదవిని వీళ్ళు ఆపేవాళ్ళు కాదు, కాబట్టి అధిష్టానం ఎక్స్పెన్షన్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది కూడా తెలియదు, కాబట్టి మంత్రి పదవి అధిష్టానం ఇస్తుంది తప్ప కడియం శ్రీహరి మాట్లాడిన మాటలకు స్పందించాల్సిన అవసరం లేదని కొట్టిపారేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి రేవంత్ రెడ్డి అధిష్టానం ఎప్పుడో ప్రకటించి 2 నెలలు దాటిపోతుంది. అయితే ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ దాన్ని పలుమార్లు ప్రస్తావిస్తూ వస్తుంది. ముఖ్యమంత్రి అభ్యర్థి మీరు అవ్వలేదని బట్టి విక్రమార్కని అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా ఇటీవల ప్రస్తావించడం మనం చూసాం హరీష్ రావు. అయితే ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గానే ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చా హరీష్ రావు పైన?
సహజంగా హరీష్ రావు పైన కంటే కూడా కేటీఆర్ మీదే కక్షపూరితమైనటువంటి కామెంట్లు చేస్తారు అనుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడాలంటే అది హరీష్ రావు గురించే మాట్లాడాలి కాబట్టి హరీష్ రావు న్యాయమైన వ్యక్తి, కేడర్ను కాపాడుకునే వ్యక్తి అని చెప్పేసి వీళ్ళు అభిప్రాయపడుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేకత హరీష్ రావు అయినా కేటీఆర్ అయినా ఖచ్చితంగా ఈ న్యాయమైనటువంటి డిమాండ్ బట్టి లేదా ఉత్తమ్ సీఎం అవుతారనుకున్నాము కానీ వీళ్ళు అయ్యారని చెప్పేసి, అంటే ఆయన పరోక్షంగా ఓటుకు నోటు కేసు కావచ్చు, పైసలు ఇచ్చి పదవులు కొనుక్కున్నాడని చెప్పేసి అనేటువంటి అంశాలని తెర మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని అవకాశం దొరికినప్పుడల్లా కార్నర్ చేసి చిన్నగా చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రధాన టార్గెట్ కాబట్టి రేవంత్ రెడ్డిని సైలెంట్ ఉంచాలన్నా, రేవంత్ రెడ్డిని కార్నర్ చేయాలన్నా ఆయన పక్కన ఉన్నటువంటి వాళ్ళు పెద్ద నాయకులు వాళ్ళకి అన్యాయం జరిగిందనేటువంటి కామెంట్లు చేస్తే అది ఒక పొలిటికల్ హీట్ గా మారేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి అభిప్రాయంతో రేవంత్ రెడ్డిని తక్కువ చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అది బీఆర్ఎస్ పార్టీ ఒక పొలిటికల్ స్ట్రాటజీగా మనం చూడొచ్చు. దానికి కౌంటర్ గా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయాలు చెప్పడం జరిగింది. ఒకవేళ హరీష్ రావు పార్టీ అధ్యక్షుడై అధికారంలో తీసుకొచ్చినా అప్పుడు అవసరమైతే ముఖ్యమంత్రిగా కేటీఆర్ ని చేసుకోండి, ఇబ్బంది లేదని కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్